ఒక్కోసారి మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, నేను అందరితోటి బాగానే ఉంటున్నాను కదా, మంచి పనులు చేస్తున్నాను కదా, అందరికి ఉపయోగపడే చేస్తున్నాను కదా, ఎవరిని నొప్పించడం లేదు కదా, కానీ జనాలు ఎందుకు నాకు పేరు పెడుతూ ఉంటారు, ఎందుకు ప్రతిదానికి నిందిస్తూ ఉంటారు అని బాధ కలుగుతూ ఉంటుంది కదా. నాకు కూడా ఒకనొక సమయంలో అలాగే అనిపించేది. కానీ ఎప్పుడైతే మన సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఇమేజ్, సెల్ఫ్ గ్రోత్, సెల్ఫ్ డెవలప్మెంట్, సెల్ఫ్ టాక్ ఇవన్నీ ఉంటాయో ఆటోమేటిక్ గా మనలో ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనం చేసి ఈ పనిని ఎందుకు చేస్తున్నాము, మనం ఇలా ఎందుకున్నాము, ఎందుకు ఇలాగా నడుచుకుంటున్నాము అన్నది మనకంటూ ఒక అవగాహన ఉంటే ఎవరు ఏమి మిమ్మల్ని అన్న ఫరక్ పడదు. అందుకేగా మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, పళ్ళున్న చెట్టుకే రాళ్ళదెబ్బలు అని. అది నిజంగా మీరు నమ్మినప్పుడు వాళ్ళు అంటున్న మాటలు మీరు ఒక్కసారి ఆపోజిట్ లో ఆలోచించండి. బహుశా వాళ్ళ ప్లేస్ లో ఉండి ఆలోచించండి. మిమ్మల్ని అలా అంటున్నారు అంటే మీ దగ్గర ఉన్న మాట తీరు, మీరు నడుస్తున్న విధానం, మీరు చేస్తున్న పని, మీరు మీ యొక్క నడవడిక బహుశా వాళ్ళ దగ్గర లేదేమో, అదేదో మీ దగ్గర సంథింగ్ స్పెషల్ గా అనిపిస్తోందేమో, దాని గురించి అలా నిందిస్తున్నారేమో, వాళ్ళు చెయ్యలేకపోతున్నారు కాబట్టి నిందిస్తున్నారేమో. సో కాబట్టి ఆత్మవిశ్వాసం అనేది ఎప్పటికీ తగ్గించుకోవద్దు. మిమ్మల్ని మీరు నిరంతరం గ్రోత్ డెవలప్ చేసుకుంటూ ఉండండి. మీకు నచ్చిన వాళ్ళు, మీరు కరెక్ట్ అనుకున్న వాళ్ళు, మిమ్మల్ని ఏకీభవించే వాళ్ళు మీతో ఎప్పుడూ ఉంటారు.